మీకు తెలుసా మనం ఈ టెంపుల్లో ఏదైనా కోరుకొని కుంకాలాట ఆడితే ఆ కోరిక నెరవేరుతుంది అని? అసలు కుంకాలాట అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటారు? చాలా ఇయర్స్ బ్యాక్, దాదాపు 7 తరాలకు ముందు దుగ్గిశెట్టి కొండయ్య అనే అతను నడుచుకుంటూ వెళ్తుండగా అక్కమ్మ దేవతలు చిలకల రూపంలో ఆయనకు ప్రత్యక్షమై కనపడ్డారు. అప్పుడు ఆయన వారిని దర్శించుకున్నాడు. అప్పుడు అక్కమ్మ దేవతలు నీకొక వరం ఇస్తున్నామని చెప్పారు. ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన మాకు కుంకం పసుపుని మీ కుటుంబం నుంచి ఇవ్వాలని చెప్పారు. ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి ఊరికి మంచి జరుగుతుందని చెప్పి వెళ్లిపోయారు. అప్పటి నుంచి మొదలు 7 తరాల నుంచి అక్కమ్మ దేవతలకు కుంకం పసుపు బండారను దుగ్గిశెట్టి కొండయ్య వారసులు ఇస్తూ ఉన్నారు. ఎవరైనా సరే అక్కమ్మ దేవతలకు కుంకాన్ని ఇవ్వచ్చు, కానీ దుగ్గిశెట్టి వారి ఇంటికి ఇస్తే వారి చేతి మీదుగా అక్కమ్మ దేవతలకు సమర్పిస్తారు. ఈ కుంకాలాట ఎందుకు ఆడతారంటే, ఇంట్లో ఏదైనా సమస్యలున్నా, పిల్లలు కలగని వారికి, ఇలా ఎలాంటి సమస్యలున్నా సరే అక్కమ్మ దేవతలకు కుంకాన్ని సమర్పిస్తే మంచి జరుగుతుందని ఒక నమ్మకం అయితే ఉంది. అక్కమ్మ దేవతలకు కుంకాన్ని సమర్పించే రోజున కొండపైన ఉన్న బావిలో స్నానం చేసి వస్తారు. అమ్మవారికి కుంకాన్ని ఇచ్చిన తర్వాత ఆ కుంకాన్ని వీరిపైన చల్లుతారు. ఇలా చేయడం ఆచారం. అలా కుంకాన్ని చల్లించుకోవడం వల్ల వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఒక గట్టి నమ్మకం అయితే ఉంది. మీరు కూడా ఈ టెంపుల్ ని ఒక్కసారి విజిట్ చేయండి, మీకే తెలుస్తుంది.